తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటలకు తొలి విడత ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. మైకులు బంద్ అయ్యాయి. 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలను తీసుకుంటున్నారు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో భాగంగా మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయక అందులో 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 గ్రామాల్లో నామినేషన్ దాఖలు కాలేదు. సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కానీ 5 గ్రామాల్లో మంచిర్యాల జిల్లాలో 3 గ్రామాలు ఉండగా ఆసిఫాబాద్ జిల్లాలో 1, నిర్మల్ జిల్లాలో 1 ఉన్నాయి. దీంతో మిగిలిన 3836 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సర్పంచ్ స్థానాల్లో మొత్తం 13127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇకపోతే 37,440 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా వాటిలో 9,331 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 27,960 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు 67,893 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడతలో 3,836 సర్పంచ్ స్థానాలకు 27,960 వార్డు సభ్యుల స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది.